చేతిలా పెద్ద నోటు, చిల్లర కోసం నానా పాటలు. ఈ పరిస్థితి ఇప్పుడు ప్రతి చోట మామూలైపోయింది. అంతంత మాత్రంగా పనిచేస్తున్న ఏటీఎంల కార్డులు పెడితే అయితే 2000 లేకపోతే 500 కాగితాలే వస్తున్నాయి. దీంతోని చిల్లర కోసం కష్టాలు పడుతుండ్రు. సిటీలా చిల్లర పరేషాన్ మీద జనం ఏమంటుండ్రో కావ్య అందించే రిపోర్ట్ని ఓ పారు చూద్దాం. రైతు బజార్లు మనకి తాజా కూరగాయలకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు చిల్లర కష్టాలు కూడా రైతు బజార్లని చూస్తున్నాం. ప్రజెంట్ మనం ఎరగడ రైతు బజార్లు ఉన్నాం. మరి ఇక్కడ చిల్లర కష్టాలు ఎట్లున్నాయి అనేది రైతులతో పాటు ఇక్కడికి వచ్చే వినియోగదారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఎట్లుంది చిల్లరది? చాలా కష్టమైంది మేడం. ఇప్పుడు మెడికల్ అయినా హోటల్కి పోవాలన్నా, ఇట్లా రైతు వారి కూరగాయలు తీసుకోవాలన్నా పెద్ద నోటు ఉందనుకోండి, 500 నోటు ఉందంటే మేడం 1 కిలో కావాలి సార్, చిల్లర ఇవ్వండి, చిల్లర ఇవ్వండి. 500 చిల్లరవి లేదంటున్నారు. 2000 నోటు ఉందనుకో, 200 బిల్ బి అయితే ఇంకా ఏదైనా వస్తువు తీసుకో సార్, చిల్లర లేదు, 500 బిల్ చేస్తే చిల్లర అంటున్నారు. అట్లా నడుస్తుంది పరిస్థితి. మీరు ఎట్లా అమ్ముతున్నారు? మీకు ఎట్లా దొరుకుతుంది చిల్లర? ఏ నుంచి తెచ్చుకుంటున్నారు? కమిషన్ ఇప్పుడు మాకు గిరాకు అవసరం, మేము ముక్కలు కాయలు కొడతాం, మాకు గిరాకు అవసరము, గిరాకు పోతే మాకు కష్టము. అందుకనే 2000 ఉంది చిల్లర ఇస్తాం, 50 రూపాయలు కమిషన్ ఇచ్చి తీసుకొస్తాం, 100 రూపాయలు బి అవుతుంది. చాలా బాధ అవుతుంది అదే సార్. సార్ మరి ఇక్కడ కొనడానికి మనం రైతు బజార్కి వస్తే మనకి ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి, తక్కువ రేట్లలో కూడా కుడతాయి. 20-30 రూపాయల కేజీ దొరుకుతుంటుంది. మరి చిల్లర 20-30 రూపాయలు దొరుకుతున్నాయా మీకు? దొరుకుతలేవు. ఇంకోటి ఎప్పుడైతే బ్యాన్ చేసినలో 500,000 అప్పటి నుండి కష్టాలు మొదలైనాయి. 2000 ఎప్పుడైతే పెట్టిండో అప్పటి నుండి కష్టాలు మొదలైనాయి. 2000 పట్టుకొని పోయి కూరగాయలు పోవాలన్నా, పండ్ల మార్కెట్ పోవాలన్నా, ఇంకా ఎక్కడికి పోయినా ఎక్కడికి పోవాలన్నా కూడా వాళ్ళు కిరాయి వాళ్ళు చేంజ్ ఇవ్వడం లేదు. వీళ్ళు జనాలంతా చచ్చిపోతున్నారు అందరూ, అన్ని రకాల. అంటే లోయర్ క్లాస్ నుండి మిడిల్ క్లాస్ దాకా అన్ని ప్రాబ్లమే. అప్పర్ క్లాస్ అంటే 100 వేరు, వాడిని అన్ని చేంజ్ బ్యాంకులలో ఇంకా ట్రాన్సాక్షన్ నడుస్తుంది, వాడు ఓకే అండి. కానీ ఎప్పుడైతే లోయర్ మిడిల్ క్లాస్ దే ఆర్ ఆల్ ఆర్ సఫరింగ్. ఇట్లా ప్రతి జాగాల కిరాణా షాపులో, కూరగాయల షాపులో, ఇప్పుడు మామిడికాయల కాడ కానీ ఎక్కడ కానీ ప్రతి చోట ఈ నోటు ప్రాబ్లం అనేది ఉంది, చిల్లర ప్రాబ్లం అనేది ఉన్నది. దీన్ని అవాయిడ్ చేయాలంటే 1000 రూపాయల నోటు రావాల్సిందే. 1000 రూపాయలు రావాలి, 500 ఉండాలి, యథావిధిగా నడవాలి. 2000 తీసేసిన పర్వాలే. మనం చిల్లర ఖర్చులా కావాలంటే చిల్లర పైసలు పెట్టుకుంటుంటాం, 10 రూపాయలు 20 రూపాయలు ఇవన్నీ వాడుతుంటుంటాం. మరి ఎట్లా ఇప్పుడు దొరుకుతుందా మీకు 10-20 రూపాయలు? లేదమ్మా, నేనైతే బ్యాంకులో పోయి కూడా నిలబడి కూడా విసుకొచ్చి వచ్చేసాను. కూడా మార్కెట్ కూడా చేయడం లేదు. రైతు మార్కెట్కి వస్తే కూరగాయలు కొనాలన్నా కూడా చిల్లర లేకపోతే తిరిగి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆటోకి రావాలంటే వాడు 100 రూపాయలు అడిగితే 100 రూపాయలు కూడా చిల్లర లేవంటున్నాడు. 80 రూపాయలు అయ్యేది 100 రూపాయలు ఇచ్చేసి వస్తున్నాం. ప్రతి ఒక్క దగ్గర 20 రూపాయలు కమిషన్ తీసుకొని ఇస్తున్నారు. మిగతా సమయంలో మనం కూరగాయలకు రావాలంటే ఒక 100 రూపాయలు తెస్తే మనకు చిల్లర దొరుకుతుండే సరిపోతుండే. మరి అదే 100 రూపాయల కాగితం పట్టుకొని మనకి ఇక్కడికి వస్తే సరిపోతున్నాయి మీకు కూరగాయలకు? అట్లాగే వెళ్ళిపోతున్నాము, అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకోవాలి చెప్పండి మీరే? చిల్లర ఉంటే మేము వాడు 5 రూపాయలకే ఇస్తాడు, 10 రూపాయలకే ఇస్తాడు కదా. 10 రూపాయల దాంట్లో 2 రూపాయలు పోతున్నాయి, 100 రూపాయల దాంట్లో 10 రూపాయలు పోతున్నాయి. 1000 రూపాయలు అయితే అసలే దొరకడం లేదు. 1000 రూపాయలు లేవు కదా, 500 కూడా లేవు కదా. మా దగ్గర ఉన్నాయని డబ్బులను అక్కడ అట్లా మూలకు పడేసాం. 1000 రూపాయలు, 500 రూపాయలు 2-3 ఉన్నాయి కదా అవన్నీ. మళ్ళీ ఇంకా ఇట్లాగే ఉంటే ప్రజలకు ఎంత కష్టం అవుతుందో అది ఆలోచించమని చెప్పండి మీరు. ఎప్పుడైనా వెళ్ళాం మేము. ఏటీఎంకి వెళ్తే అమ్మో ఎంత రష్ అనుకున్నాం, అక్కడ నిలబడలేక ఒట్టిగా వచ్చేసాం, క్లోజ్ చేసిపోతే. ఏ నోట్లు వస్తున్నాయి మనకైతే? అసలు మధ్య దాకా వెళ్ళే వరకే బాగా క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు. మధ్య దగ్గర అక్కడికి వెళ్ళంగానే అయిపోయినాయండి. ఎట్లా అయిపోయినాయి? అక్కడ కూడా గొడవ అయిపోయింది నాకు. ఎక్కడ వెళ్ళినా గొడవ పెట్టుకొని రావడం ఏమో అని ఎవరైతే ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. ఈ రైతు బజార్లు ఉండే కష్టాలు అయితే కేవలం ఎరగడ రైతు బజార్లనే కాదు, ఉండే మిగతా రైతు బజార్లలో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. చిల్లర కోసం అటు రైతులతో పాటు ఇటు వినియోగదారులు కూడా తిప్పలు పడక తప్పుతలేదు. కాడి కూడా కిరాణా స్టోర్ల కాడ ఉన్నాం మనం. ఎక్కువ మంది సూపర్ మార్కెట్లలో కొంటుంటే మరికొంతమంది ఎవరైతే క్యాష్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది కిరాణా షాప్లలో కొంటుంటారు. మరి కిరాణా షాప్లో చేంజ్ ఎట్లుంది అనేది, వాళ్ళకి ఏమైనా చేంజ్ గురించి ప్రాబ్లం అవుతుంది ఎట్లుంది అనేది వాళ్ళతో పాటు ఇక్కడ కొనే వాళ్ళు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. నెలవారీ సామాన్ ఎక్కడ తీసుకుంటుంటారు? మేము ఇక్కడ బయట తీసుకోవాలంటే డబ్బులు కష్టం అవుతుందండి, కానీ డిమార్ట్ అలా వెళ్ళాల్సింది వస్తుంది. అక్కడ వెళ్తేనేమో డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి చూసి వాడుకోవాల్సింది వస్తుంది. రూపాయి డబ్బులు ఉన్నా కానీ వాడుకోవడానికి కష్టం అవుతుంది ఇప్పుడు.
మరి నెల ఫస్ట్ కాగానే మనం అన్ని కిరాణా సామాన్ ఇంట్లో నింపేస్తాం ఒక్కటి నుంచి 5వ తారీఖు వరకు. మరి ఇప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్? ఇప్పుడు నింపుకోవడం వెళ్ళి చూసి అప్పటికప్పుడు పోయి కొనకొచ్చుకొని వండుకొని తినాల్సింది వస్తుంది, డబ్బులు చూసుకోవాల్సింది వస్తుంది కదా, అట్లా అనమాట. మరి చేంజ్ కోసం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఏముందండి, ఇప్పుడు డబ్బులున్న 2,000 రూపాయలు నోట్ ఇస్తున్నాడు బ్యాంకులోకి వెళ్తే, అది తీసుకొని చిన్న షాప్లోకి వెళ్తేనేమో చిల్లర ఉండదు, పెద్ద షాప్లోకి వెళ్తేనేమో కొంచెం చిన్నది తీసుకోలేం కదా, చాలా కష్టం అవుతుంది. చేంజ్కి అయితే మనకు ప్రాబ్లం బాగా అవుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడనే తీసుకుంటాం మేము. అంటే పెద్ద డిమార్ట్స్కి అట్లా వెళ్తే చిల్లర దొరకచ్చు, కానీ చాలా కష్టమవుతుంది. మళ్ళీ ఇంట్లోకి కావాలి, బయటకు కావాలి. ఇక్కడైతే కావాల్సింది తీసుకోవచ్చు, చిల్లర కూడా దొరుకుతుంది. అట్లా మరి ఇవ్వడానికి మీ దగ్గర చిల్లర ఉంటుందా? ఎట్లుంటుందండి, అన్నీ 2,000 నోట్ ఇస్తారు. ఇక దానికి 1,000 రూపాయలు అవుతుంది పక్క మనం దేనికైనా వస్తే. దానికి చిల్లర అంటే వాళ్ళ కష్టమవుతుంది, మన కష్టమవుతుంది. మళ్ళీ బయట కొనుక్కోవాలంటే 20-30 రూపాయలు అవుతుంది. దానికి కూడా కష్టమవుతుంది. 2,000 నోట్ ఎక్కడి నుంచి ఇస్తారు చిల్లర? చూస్తున్నాం మొత్తం కిరాణా సామాన్ మొత్తం కనిపిస్తుంది, ఎక్కువ బియ్యమే కనిపిస్తున్నాయి మీ కాడ. మరి ఎట్లుంది, మీకు చేంజ్ దొరుకుతుందా? చేంజ్ చాలా ప్రాబ్లం ఉంది మేడం. చేంజ్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఏ నోట్లు ఎక్కువ ఇస్తున్నారు, ఎంత కొంటున్నారు మేడం? 2,000 తెస్తారు. ఎంత పర్చేస్ చేస్తున్నారు? 400-300 అట్లా తీసుకుంటారు మేడం. మరి ఎట్లా చేంజ్? ఒక 2,000 కాగితం తెచ్చి 400 కొంటే మిగతా చిల్లర ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు? షాప్లోకి వెళ్ళి ఇప్పించుకొని ఇస్తున్నాం మేడం. అట్లా మరి ఒక్కొక్కసారి చిల్లర లేనప్పుడు ఏం చేస్తారు మీ కాడ? చిల్లర తీసుకొని ఇస్తాం మేడం, లేకపోతే చిల్లర తీసుకురా అని చెప్తాం. ఇబ్బంది అవుతుంది చిల్లరకు చాలా. 500 నోటు తెచ్చినప్పుడు బాధ లేదు, కానీ 2,000 నోటు తెచ్చి 200-300 కొంటే మాత్రం ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఇది గిడ కిరాణా షాప్ దగ్గర ఉండే పరిస్థితి. ప్రస్తుతం మనం అమీర్పేట కాడ ఉన్నాం. షాపింగ్ అనగానే అమీర్పేట గుర్తుకొస్తుంది. ఇక్కడ 2 రూపాయల వస్తువు దగ్గర నుంచి వేల లక్షల వరకు కూడా షాపింగ్ చేస్తుంటారు. మరి ఇక్కడ చేంజ్ కోసం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు సంధ్య. చేంజ్ తక్కువ మరి ఎట్లా చేస్తున్నారు షాపింగ్? ఇట్లనే ఇంకా. మీ పేరేంటి? నవీన. ఎట్లుంది చేంజ్ దొరుకుతుందా మీకు బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్స్కి? ఓకే, దొరుకుతుంది. అందులో ఎక్కువ అంటే ఇక్కడనే కొనుక్కుంటాము, బాగుంటుంది. A to Z ఏమైనా తీసుకోవాలన్నా డ్రెస్సెస్ పిల్లకి ఏదైనా ఇక్కడనే తీసుకుంటాం, బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ అంటే చాలా బాగుంటుంది అంటున్నారు. మరి ఒక 2,500 రూపాయలు తీసుకొని 150-200 పర్చేస్ చేసినప్పుడు చేంజ్ దొరుకుతుందా మీకు? కష్టమవుతుంది ఇక కంపల్సరీ చేంజ్. ఇక్కడ మాత్రం కంపల్సరీ చేంజ్ కావాల్సి వస్తుంది. ఇంకా కష్టమే, ఇంకా కష్టమే. మరి ఇట్లా షాపింగ్ చేసేటప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయో చేంజ్ చూసుకొని చేయాల్సి వస్తుందా, లేదు చేసేస్తున్నారు? ఇంకా అన్ని కొనుక్కొని అడ్జస్ట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇక తప్పదు కదా, చేసుకోవాలి. ఇక్కడ కొనుక్కోవాలంటే అడ్జస్ట్ చేసుకోవాల్సింది కంపల్సరీ. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా షాపింగ్ చేసే వాళ్ళు విత్ బ్యాగ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం తీసుకున్నారు? శారీస్ తీసుకున్నాం. శారీస్ తీసుకున్న అక్కడ చిల్లర దొరుకుతుందా మీకు? 500-2,000 రూపాయలు నోట్ ఇచ్చినప్పుడు దొరకట్లేదు. అక్కడ దొరకట్లేదు. ఇక ఎట్లా చేస్తున్నారంటే ఇక తీసుకుంటున్నాం. అట్లనే అట్లా ఇక వాళ్ళు లేవని చెప్పి మళ్ళీ తర్వాత ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. లేవంటున్నారు. మేము కూడా షాపింగ్కి వచ్చాం. ఏం తీసుకుంటున్నావు? డ్రెస్సెస్? డ్రెస్సెస్ తీసుకున్నాం. మరి డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు చేంజ్ ఎట్లుంటుంది? చేంజ్ ఇవ్వట్లేదు, చాలా కష్టం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది మరి. కానీ ఇవ్వట్లేదు, ఏదో అడ్జస్ట్ చేసుకుంటున్నాం అంతే. ఇంకా కానీ చాలా మటుకైతే ప్రాబ్లం అవుతుంది, చేంజ్ లేదు కదా. ఇప్పటి వరకు షాపింగ్ చేస్తే డ్రెస్ కలర్స్ కానీ ప్యాటర్న్స్ కోసం చూస్తుండే, మరి ఇప్పుడు చేంజ్ ఉండే షాప్స్ కోసం చూస్తున్నారా? కార్డ్ స్వైపింగ్ అట్లా అవైలబుల్ ఉండే షాప్స్ కోసం వెతుకుతున్నారా, లేదు మీకు నచ్చిన షాప్లో చేసేస్తున్నారా? నచ్చిన షాపింగ్ చేసుకోవాలంటే అన్ని ప్లేస్లలో సేమ్ ఉండదు కదా, సో దానికోసమని చేంజ్ కోసమని ఎక్కువ ట్రై చేస్తున్నాం. చేంజ్ ఉన్న ప్లేసెస్ ఉండే షాప్స్లో అన్నిట్లో ఇక్కడ కార్డ్ యాక్సెప్టెన్సీ కనిపిస్తుందా? మరి మీరు షాపింగ్ చేసి నార్మల్గా అయితే ఎక్కడ లేదు, క్యాషే తీసుకుంటున్నారు, చాలామంది క్యాషే తీసుకుంటున్నారు. షాపింగ్ వాళ్ళు చేసే వాళ్ళకు కూడా క్యాష్ కొంచెం ప్రాబ్లమేటిక్ అనే చెప్తున్నారు. మీ పేరేంటి? లత అండి. చేస్తుంటాం. ఇట్లా చేంజ్ దొరుకుతుందా మరి మీరు షాపింగ్ చేసి? అంటే కష్టంగా ఉంటుంది కొంచెం. 2,000 అలా తీసుకొస్తాం కదా, అలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళని మనం అంతలో ఏం కొనాలంటే కొనలేము. అవి కొంచెం కొంచెం వాళ్ళని అడుగుతుంటే చేంజ్ లేవు మేడం అలా ఇలా అంటుంటారు. ఇంకా కొంచెం మనం వెళ్ళిపోవాల్సిందే, లేదా కావాలనుకుంటే కొనాల్సిందే అంతే. ఇక కష్టంగా కొనాలి, చేంజ్ మాత్రం వాళ్ళు అతి కష్టంగా ఇస్తారు. మీరు చేంజ్ లేదు మేడం ఇంకెవరన్నా తీసుకోవాలి, తీసుకుంటే తీసుకోండి అని ఇచ్చేస్తారు అంతే. మరి చేంజ్ లేకపోవడం వల్ల ఒక్క డ్రెస్ కొనే చోట ఎన్ని డ్రెస్లు కొనాల్సి వస్తుంది? చేంజ్ లేకపోవడం వల్ల చాలా కష్టం ఉంటుంది కదండి. అప్పుడు చేంజ్ కోసం ఎక్కడ ఒక దగ్గర వెతుక్కోవాలి. ఇంకా దొరకకపోతే ఒకటే టైంలో ఎట్ ఏ టైం
1000కి ఇన్ని టాప్స్ ఇన్ని డ్రెస్సెస్ అలా అంటే అలా అని అన్ని తీసుకోవాల్సి వస్తుంది. వెళ్ళే షాప్స్ దగ్గర మీకు డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్టెన్సీ స్వైపింగ్ మిషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో ఉంటాయి, కానీ బయట చిన్న చిన్న షాపింగ్ మాల్స్లో అయితే ఉండవు. ఇంకా షాపింగ్ మాల్స్లో ఒకవేళ వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది అంటే డిస్కౌంట్ 2% అలా ఎక్కువ పెరిగిపోతుంది మనకి. ఇక్కడ చేంజ్ కోసం అయితే చాలా కష్టం ఉంది. మరి ఎక్కడ తీసుకుంటుంటారు అంటే ట్యాక్స్ నుంచి రిడక్షన్ కావాలని పెద్ద షాప్లో తీసుకుంటుంటారా లేదంటే చిన్న చిన్న షాప్స్లో? అంటే ఇప్పుడు మనీ ఇట్లా అయినప్పటి నుంచి పెద్ద షాప్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ మేము నిన్న షాపింగ్కి వెళ్ళాం ఏంటి బెడ్ కొనడానికి. అక్కడ వాళ్ళకి ట్యాక్స్ అంటే మనీ ఫుల్ పేమెంట్ కడితేనేమో ఇంత మనీ అంటే తక్కువ పడుతుంది, ఒకవేళ క్రెడిట్ కార్డ్ గీకితే మాత్రం 2% ఎక్స్ట్రా అవుతుంది అలా చెప్తున్నారు. అంటే కంపల్సరీ బయట తీసుకోవడం బెస్ట్ అని ఆప్షన్ అండి, ఎందుకంటే మన మనీ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కదండి. బ్యాంక్లో చిల్లర దొరకలేదు, ఏటీఎంలు అయితే అసలే పనిచేస్తలేవు. అందుకే ఆటో స్టాండ్లు, షాపింగ్ మాల్లు, రైతు బజార్లు ఎక్కడ చూసినా చిల్లర కోసం ఇబ్బందులే కనిపిస్తున్నాయి. మరి ప్రజల చిల్లర కోసం పడే కష్టాలు ఎప్పుడు తీరుతాయో, ఆ అవకాశాన్ని తీసుకుంటూ చిల్లరకు కమిషన్లు ఇస్తున్న కమిషన్లకు ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి. కెమెరా పర్సన్ సాయితో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.